నెల్లూరు టౌన్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పి నారాయణ నియోజకవర్గ ప్రజలు పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని 10కి 10 స్థానాలను కైవసం చేసి క్లీన్ స్వీప్ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. జిల్లా చరిత్రలో 73,000 మెజారిటీ ఇచ్చిన సందర్భం లేదని, ఆ రికార్డును అందుకోవడంపై నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని నారాయణ తెలిపారు. 72,600 మెజారిటీతో ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు వారందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వారు ఏదైతే ఇంత నమ్మకం నా మీద పెట్టుకొని ఇంత మెజారిటీ ఇచ్చినందుకు ఖచ్చితంగా వారి యొక్క ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి ప్రజా సమస్య సాల్వ్ అయ్యేటట్టుగా అన్ని విధాలా కృషి చేస్తానని నెల్లూరు ప్రజలకి మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత ఘన విజయాన్ని సాధించడానికి అనేక మంది కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయటం జరిగింది. ఇందులో తెలుగుదేశంలో నెల్లూరులో 28 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్కి ఒక ప్రెసిడెంటు, ఒక వైస్ ప్రెసిడెంటు, ఒక జనరల్ సెక్రటరీ, ఒక ఇన్ఛార్జి 4 ఉంటారు. వాళ్ళతోటే 245 బూతులు ఉన్నాయి. ప్రతి బూత్కి ఒక బూత్ కన్వీనరు, ఒక బిఎల్ఏ 2 ఉంటారు. అదేవిధంగా మహిళా టీం అని, ఎన్ టీం అని, యూత్ టీం అని, ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అని అనేకమైన కార్యకర్తలు, దాదాపుగా 4,000 మంది కార్యకర్తలు ఈరోజు ఎలక్షన్ పనిచేశారు. ఒకరిద్దరు కాదు, 4,000 మంది కార్యకర్తలు ఒక డిసిప్లైన్, ఎంతో డిసిప్లైన్గా చేశారు. ఆ డిసిప్లైన్కి చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక మీటింగ్ ఉంది లేదా ఒక ర్యాలీ ఉంది అని ఒక టెలిఫోన్ కాల్లో, కాన్ఫరెన్స్లో చెప్తే దాదాపు 3,000 నుంచి 4,000 మంది వస్తున్నారు. జస్ట్ ఒక కాల్ అంతే. అది కూడా ఒక 4 గంటల ముందు చెప్పినా కానీ వస్తున్నారు. అలా ఈరోజు నెల్లూరులో కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో పనిచేశారు. వాళ్ళందరూ నా మీద నమ్మకంతో ఖచ్చితంగా నారాయణ సార్ గెలిస్తే తెలుగుదేశం కార్యకర్తలను ఆదుకుంటాడనే నమ్మకంతో చేశారు.